మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా రేపటి 4వ తారీఖు 6 నెలలు అవుతుంది. 6 నెలల్లోన ఆయన చెప్పిన వాగ్దానాలు ఏమో కానీ కరెంటు ఛార్జీలు బాబు సూరిటీ బాధుడికి గ్యారంటీ. ఈరోజు ఏమైందంటే బాబు సూరిటీ బాధుడికి గ్యారంటీ. ఈరోజు ఆయన చెప్పిన దానికిన్నా ఆయన అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన ఒక మాట. ఆ సూపర్ 6 వాళ్ళు సూపర్ 6 చెప్పినారు. ఆ సూపర్ 6 దేవుడెరుగా ఈరోజు కరెంట్ ఛార్జీలు దాదాపుగా ఛార్జీల కింద మొన్న దీపావళికి 6,072 కోట్లు పెంచినాడు. అది మీరందరూ తెలుసు. అదేవిధంగా మళ్ళా దాదాపు 9,000 కోట్లు మళ్ళా ఈ జనవరి నెల నుంచి బాధుతున్నారు. ఆయన చెప్పిన మాట ప్రకారం ఆయన మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచం, ఆ యూజర్ ఛార్జీలు కానీ తీసేస్తామనే విధంగా ఆ రోజు ఆయన మాట ఇచ్చినాడు. ఆ మాట తప్పుడు. ఎందుకంటే ఆయన మాట తప్పేది ఈరోజు మనం చూస్తున్నాం ఈ దుర్మార్గమైన పరిపాలన. ఎందుకంటే ఇంకా ఆయన ప్రభుత్వం ఇంకా చక్కబడకముందే కరెంటు ఛార్జీలు ఇంత బాతున్నారు. దాదాపుగా 15,485 కోట్లను దాదాపుగా పెంచినారు. 6 నెలలకే 15,485 కోట్లు పెంచితే ఇంకా 5 సంవత్సరాలు ఇంకెంత పెంచాలి? ఆయన ఇంత దుర్మార్గంగా కరెంటు ఛార్జీలు పెంచుతూ ఆయన చెప్పినాడు. మేము కానీ చూపిస్తాము. ఈరోజు అమెరికాలో చూసినా, ఆస్ట్రేలియాలో చూసినా భారతీయులు ఉన్నారు. అందులో మెజారిటీ తెలుగు వాళ్ళు ఉన్నారు. చెప్తున్నాను మీ అందరికీ, కరెంటు ఛార్జీ పెన్షన్ తగ్గిస్తా. తగ్గించాలా లేదా? జగన్ రెడ్డి పెంచాడా తగ్గించాడా? ఎన్నిసార్లు పెంచాడు? 8-9 సార్లు పెంచాడు. ఇప్పటికి 8, రేపు ఎల్లుండో 9. నెల నెల బాధుడే బాధుడు, నడ్డి ఇరిగిపోయే